ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు. ఎవరు కొనాలో కూడా నేను డిసైడ్ చేస్తా అంటున్నారు మీరు. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి నా కస్టమర్ అప్రిసియేషన్ డిఫాల్ట్గా ఇచ్చేస్తా. ప్లస్ ఈ షుడ్ ఆల్సో ఎంజాయ్ ది ప్రాపర్టీ. ఇంకా ఒక హార్డ్ అండ్ మనీతో సంపాదించిన ప్రాపర్టీని దాంట్లో కూడా మనం ఎంజాయ్ తీసుకోవాలి. ఎందుకు ఎంత సెంటిమెంటల్ ఉన్నారు? కస్టమర్ ఈ డోంట్ నో వాట్ హీ డోంట్ నో. వాళ్ళని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, మీ బాబుకి కానీ మీ పాపకి కానీ మంచి ఫుడ్ ఇవ్వగలుగుతారా, మంచి ఎయిర్ ఇవ్వగలుగుతారా? మీ ప్రాపర్టీ ఎందుకు ఈ వరంగల్ హైవేకే పెట్టారు? ఎనీ సిటీకి అయినా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సిందే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిందే. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి యాదాద్రి డిస్ట్రిక్ట్ ఇట్లా వచ్చేయచ్చు. డైమెన్షన్స్ మైట్ బి చేంజ్, బట్ యాదాద్రి డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సిటీ మాత్రం కంపల్సరీ. దెన్ ఆలేరు వుడ్ బి ద ప్రైమ్. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, హౌ యూ కేటగరైజ్ దిస్ కస్టమర్? హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే ₹1,00,000 గజమని చెప్తుంది. నా ప్రాపర్టీ దగ్గర పోతే 60,000 అంటారు. రోడ్లన్నీ పోయినాయి, ఫుట్పాత్లు లేవు, పవర్ లేదు. ఆ గేటెడ్ కమ్యూనిటీ అని ఎందుకైతే చెప్తున్నా, ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం. ఫెసిలిటీస్ ఇవ్వడమే సరిపోదు, ఫెసిలిటీస్ని అనుభవించేటోళ్ళు కూడా కావాలి.